ఎటువంటి ఒక స్టాండ్ తీసుకోబోతోంది? కామారెడ్డిలో పోలీసుల మోహరింపు ఎలా ఉంది? పోలీసులు అయితే భారీగా మోహరించారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న చిన్నంగా తయారైంది. కామారెడ్డి పొలిటికల్ హీట్ పెరిగింది. కామారెడ్డిలో ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి వర్సెస్ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అనే మాటల యుద్ధం మొన్న ఎన్నికల సమయంలో మాటల యుద్ధం చెల్లరింది. దానికి అంతకు సంబంధించి కాట్పల్లి వెంకటరామారెడ్డి ఏదైతే ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు సందీప్ కు సవాల్ ఇచ్చారు. ఆ సవాల్ను స్వీకరించారు సందీప్. ఏదైతే స్వీకరించిన సవాల్కు మీరు ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధమన్న నేపథ్యంలో నిన్న గొడవ జరిగింది. ఏదైతే ఆ కామారెడ్డిలో ఏదైతే స్కూల్ ఉందో మా శిశు మందిర్ స్కూల్ వద్ద రండి అని చెప్పి వెంకటరామరెడ్డి సవాల్ విసరడంతో దాన్ని స్వీకరించిన కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మేము అక్కడికి వస్తున్నాం, భారీగా 4,000 మంది తరలి వస్తున్నాం అన్న నేపథ్యంలో పూర్తిగా అక్కడ గొడవ చెలరేగింది. దానికి అంతకు సంబంధించి పోలీసులు అయితే భారీగా మోహరించి ఇరు వర్గాలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. కాట్పల్లి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కే పరిమితం చేసిన పరిస్థితి నెలకొంది. కానీ ఒక కాంగ్రెస్ కార్యకర్త కామారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు రావడంతో అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. కారుని ఉల్టా పల్టా చేశారు. దానికి అంతకు సంబంధించి ఆ ఘటన వల్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ ఘటన పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దానికి అంతకు సంబంధించి బీజేపీ అగ్రనేతలు కూడా కామారెడ్డికి నిన్న వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అందరినీ నిన్న ఎక్కడికక్కడే అరెస్ట్ చేసిన పరిస్థితులు నెలకొంది. ఈ రోజు కూడా చెలో కామారెడ్డికి బీజేపీ అగ్రనేతలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఎంపీ ఈటెల రాజేందర్, అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఎల్ఈడి మహేశ్వర్ రెడ్డి, వారితో పాటు మరో ఎంపీ ఏదైతే ఆదిలాబాద్ సంబంధించిన మరో కాంగ్రెస్ పార్టీ మరో బీజేపీ నేత పాయల్ శంకర్లు కూడా కామారెడ్డికి వచ్చేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఈ రోజు కూడా అందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కామారెడ్డికి వీరందరూ వస్తే బీజేపీకి సంబంధించి అలా మతకాల ఘర్షణలు రేకెత్తుతాయి, బీజేపీ అల్లర్లు రేకెత్తుతాయి. దీనివల్ల రాకూడదని చెప్పి పోలీసులు ఇప్పటికే వారందరినీ కూడా వారించిన పరిస్థితి. కానీ ఎట్టకేలకు మేము కామారెడ్డికి వస్తామన్న నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ లో హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎలాగైనా మేము కామారెడ్డికి వెళ్ళాలి, వెంకటరామరెడ్డిని పరామర్శించాలన్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు కూడా అందరూ కూడా కామారెడ్డికి వచ్చేది. కానీ ఇదంతా కూడా ఒక కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి వర్సెస్ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు సందీప్ మధ్య ఏదైతే సవాల్కు ప్రతి సవాల్గా జరిగింది. ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డిలో ఉంది. దానికి సంబంధించి కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీద దానికి సంబంధించిన 253 ఎకరాల భూమి ఉంది. అందులో భాగంగా 25 ఎకరాల భూమిని అరోరా కాలేజ్ కి ఆ రోజుల్లో ఏదైతే లీజ్ అగ్రిమెంట్ చేశారు. లీజ్ అగ్రిమెంట్ చేసుకునే నేపథ్యంలో 6 కోట్ల రూపాయలు ఆ రోజు అరోరా కాలేజ్ సంబంధించిన వ్యక్తులు గంగారెడ్డి నిన్నటితో ముగిసిపోయింది అనుకునే సమస్య మరింతగా ఉధృతంగా మారుతోంది. ఏకంగా రాష్ట్ర నాయకత్వం మొత్తం బయలుదేరుతోంది. సో అయితే ఏంటి బీజేపీ స్టాండ్ ఏంటి, బీజేపీ ఏం చెప్తోంది? ఏకంగా నిన్న ఆర్టీవీతో మాట్లాడుతున్న క్రమంలో రాకేష్ రెడ్డి కూడా తమ ఎమ్మెల్యే పైన హత్యా ప్రయత్నం జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. సో కాటిపల్లి వెంకటరామరెడ్డి నిన్న మీడియా సమావేశంతో ఇక ముగిసింది సమస్య అనేసరికి మళ్ళీ ఉధృతంగా మారుతోంది. కారణం ఏంటి? ప్రధానంగా అరోరా కాలేజీకి సంబంధించిన భూములు అమ్ముకున్నారంటూ కామారెడ్డికి సంబంధించిన మాజీ మంత్రి ఏదైతే ప్రభుత్వ సలహా షబీర్ అలీ చేసిన కామెంట్, నేను ఎక్కడ అమ్ముకున్నాను దాని ప్రూఫ్ తో సహా చూపించండి అని చెప్పి వెంకటరామరెడ్డి సవాల్ విసిరారు. ఆ సవాల్ వల్ల రేపు సోమవారం రోజు జిల్లా కలెక్టరేట్ కు రండి, మీ కాంగ్రెస్ కార్యకర్తలు సందీప్ వస్తారా, ఎవరు వస్తారో రండి. అక్కడ కలెక్టరేట్ దగ్గర 253 ఎకరాల భూమి ఎక్కడ ఒక గుంట కూడా ఒక గజం కూడా పక్కకి జరిగినా నేను రాజీనామా చేస్తాను, స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి పంపిస్తాను, 4 గంటల్లో స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి రాజీనామా సమర్పిస్తానని చెప్పి కాట్పల్లి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అన్న పరిస్థితులు. ఏదేమైనప్పటికీ సమస్య సద్దుమణుగుతుందంటే కామారెడ్డిలో సమస్య మరింత జటిలంగా మారింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీ అంతు చూస్తాము, మేము అధికారంలోకి వస్తాం, రేవంత్ రెడ్డి నిన్ను కూడా ఇలాగే ఈడ్చుకెళ్తామంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ అదే ఇప్పటికైతే ఎలాంటి ఆరోపణలు చేయట్లేదు. నిన్న జరిగిన అంశానికి సంబంధించి చూసుకుంటే మేము భూముల విషయమే మాట్లాడినాం, భూముల విషయమే మాట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ భూములకు సంబంధించిన 25 ఎకరాల భూమి అరోరా కాలేజీకి ఇచ్చింది, మా దగ్గర ప్రూఫ్ తో సహా ఉంది, అవన్నీ కూడా ప్రూఫ్ తో సహా చూపిస్తామంటూ కాంగ్రెస్ నేతలు అన్న నేపథ్యంలో వెంకటరామరెడ్డి కాదు మాత్రం పూర్తిగా కలెక్టరేట్కి వస్తారా, ఎక్కడికి వస్తారా రండి, దానికి సంబంధించి ఒక గజం భూమి అమ్ముకున్నా నేను రాజీనామా చేస్తానన్న మాటల యుద్ధానికి అయితే తెలరైంది. ఈ అంశం రేపు సోమవారం నాడు ఎలా ఉండబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. మనస్ రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మొత్తంగా కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతుంది, భారీగా పోలీసులు కూడా మోహరించున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా కామారెడ్డికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అక్కడే భారీగా మోహరించి ఉంచారు. ఇప్పటికే
రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుని అరెస్ట్ చేశారు పోలీసులు, హౌస్ అరెస్ట్ చేశారు. అటు పలువురినందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. హౌస్ అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. అయితే బండి సంజయ్ ట్వీట్ చేశారు, ఐ స్ట్రాంగ్లీ కండెమ్ అన్ అటాక్ ఆన్ మై ఎమ్మెల్యే. సో కామారెడ్డి ఎమ్మెల్యే మీద అటాక్ జరగడం కొంత నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం చూస్తున్నాం. సో ఇదేనా ప్రజాస్వామ్యం అంటే, ప్రజాపాలన అంటే ఇదేనా? ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ఇంతలా చేస్తారా? సో ఇక్కడ స్టోన్స్ అంటే రాళ్లతో దాడి చేస్తారా? ప్రజాపాలన అంటే సమాధానాలు చెప్పకుండా రాళ్లతో దాడి చేయడమేనా? సో వెన్ బీజేపీ ఈజ్ ద ఓన్లీ పార్టీ దట్ కెన్ డిఫీట్ బోత్ ద పార్టీస్. సో బీజేపీ మాత్రమే రెండు పార్టీలను ఢీకోలగలుగుతుంది అన్నట్టుగా ట్వీట్ చేశారు బండి సంజయ్. ఇఫ్ అన్ ఎమ్మెల్యేస్ ఆఫీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇన్ సేఫ్, వాట్ అబౌట్ ద కామన్ మ్యాన్ ఇన్ తెలంగాణ? ఎమ్మెల్యే కార్యాలయమే, క్యాంపు కార్యాలయమే ఇంత రక్షణ లేకుండా పోయిందంటే మిగిలిన సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ బండి సంజయ్ ట్వీట్ చేయడం చూస్తున్నాం. సో ఈ రోజు కూడా కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగబోతోంది. కామారెడ్డి మొత్తం కూడా హైలైట్ మధ్యలో ఉండి 144 సెక్షన్ని అమలు చేసినట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి కామారెడ్డికి బీజేపీ నాయకులు నిజంగానే చేరుకుంటారా? పోలీసులు వారిని ఎలా నిర్వహిస్తారు? ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి ఉండబోతుందో చూడాలి. కామారెడ్డిలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసుల పైన కూడా అక్కడ కాంగ్రెస్ బీజేపీ నాయకులు వాగ్వాదం దిగారు. పోలీసులతో కూడా తోపులాట జరిగింది. ఒక హై టెన్షన్ వాతావరణం మధ్యలోనే కామారెడ్డి మొత్తం కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు తన వాహనాన్ని డైరెక్ట్గా పోలీస్ క్యాంపు కార్యాలయంలోకి డైరెక్ట్గా తీసుకురావడంతో ఇది క్యాంపు కార్యాలయానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులంతా కూడా ఆ కార్ని తారుమారు చేశారు, ఉల్టా పల్టా కొట్టేశారు. ఆ తర్వాత ఆ కారులో నుంచి నిప్పు కూడా అగి కూడా రాజుకుందని చెప్పాలి. సో ప్రెజెంట్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా ఈ సంఘటన పైన మాట్లాడుకొచ్చారన్న మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి నా ఈటెల రాజేందర్ మాట్లాడుకొచ్చారని ఏం మాట్లాడారు చూద్దాం. రాజకీయ పార్టీల మధ్య, నాయకుల మధ్య ఆ మాటల తీరు చూస్తూ ఉంటే తెలంగాణ సభ్య సమాజం తలదించుకొని సిగ్గుతో తలదించుకుంటా ఉంది. మాటలు సరిపోవట్లేదని చెప్పి దాడులకు సిద్ధమవుతా ఉన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటి పైన, ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడానికి పోవడం అనేది అత్యంత హేయమైన చర్య. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలిపెట్టు లాంటిది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి ఇవాళ వాళ్ళే స్వయంగా దాడి చేయడం అనేటువంటి ఇది తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లి తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ వారికి సంఘీభావంగా పోవడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నించినా, ఎమ్మెల్సీలు ప్రయత్నించినా, ఎంపీలు ప్రయత్నించినా, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రయత్నించినా కామారెడ్డికి పోకుండా మేడ్చల్లో అరెస్ట్ చేయడం, ఇతర ప్రాంతాలు అరెస్ట్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నాలాంటి వాడు 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా చీటికి మాటికి హౌస్ అరెస్ట్ల పేరిట చేయడం ఎప్పుడు జరగలేదు. పోయినసారి కేసీఆర్ ఇదే పని చేసిండు, రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇదే పని చేస్తుంది. ఈ హౌస్ అరెస్ట్ల పేరిట నాయకుల యాక్టివిటీని నిలువరించడం, నాయకులు బయటికి పోకుండా చేయడం అటువంటిది ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. దీన్ని ప్రజలు గమనిస్తారు. తప్పకుండా సందర్భం వచ్చినాడు మూల్యం చెల్లించక తప్పదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి హౌస్ అరెస్టులు, చీటికి మాటికి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, ఇవాళ ప్రజాప్రతినిధుల యొక్క హక్కులు కాలరాయడం అటువంటిది ఇది కాంగ్రెస్ పార్టీ తగదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.